ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆహ్లాదపరిచే సినిమాగా నిలిచిన కాంతారా చాప్టర్ 1 పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ చిత్రం విజయదశమి రోజున విడుదలై మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు, రిలీజ్ అయిన తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి 2025లోనే వెగిల్ ఇటీవల కాలంలో విడుదలైన పాన్ ఇండియా సినిమాలోనూ అద్భుత స్థాయిలో నిలిచింది. ఈ విజయానికి కారణంగా సెలబ్రిటీలు కూడా తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే ఆర్జీవీ కూడా తన స్పందనను ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు. కాంతారా ఒక అద్భుతం. దేశంలోని చిత్ర దర్శకులంతా రిషబ్ శెట్టి మరియు అతడి టీమ్ ను చూసి సిగ్గుపడాలి. కంటెంట్ పక్కన పెట్టిన కేవలం కృషితోనే ఈ సినిమా విజయం సాధించింది. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్ ప్రతి అంశంలోనూ ఈ చిత్రం అద్భుతంగా ఉంది అని వర్మ అన్నారు. అంతేకాదు, రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా లేక డైరెక్టరా అన్నది నేను ఇంకా తేల్చుకోలేకపోతున్నాను అని చెప్పడం గమనార్హం. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాకు రిలీజ్ రోజే 1.28 మిలియన్ కి పైగా టికెట్లు బుక్ కావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనం. భాషా వివాదాలతో కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను బహిష్కరించాలన్న కంటెంట్ శక్తివంతంగా ఉండడంతో ఆ వివాదం ఎలాంటి ప్రభావం చూపకపోవడం గమనించాల్సిన విషయం. రిషబ్ శెట్టి కేవలం కథ చెప్పడంలో కాదు, దాన్ని చూపించడంలోనూ తన సత్తా చాటాడని ప్రేక్షకులు, విమర్శకులు, ప్రముఖులు ఏకతాటిపై మాట్లాడుతున్నారు. డివైఎన్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ద్వారా అతడు ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఆర్జీవీ వంటి దర్శకుడు కూడా అతడి పనితీరుపై ప్రశంసలు కురిపించడం ఈ సినిమాకు మరో గౌరవంగా నిలిచింది.